ఎవరది? నువ్వా? ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు చెప్పా పెట్టకుండా పెట్టా బేడా సర్దుకుని పారిపోతావని తెలిసే ఇక్కడ బీటేశా. ఏంటి పని? తీరావాళ్ళు పెళ్లి కుప్పుకున్నాక నువ్వు పారిపోతానంటే ఎలాగా? ఒప్పుకున్నారనే పారిపోతున్నాను. అదేంటి? భవానీ అంటే నీకు ఇష్టం లేదా? ఇష్టమే, కానీ తన్ని చేసుకునే అర్హత నాకు లేదు. నీకేం తక్కువ? కులం. ఏంటయ్యా కులం? కులం మనుషుల్ని కలిపేది గాను కలిసిమెలిసి ఉండేలాగా చేయాలి గాని వేరు చేయకూడదు. అలా చేసేది కులమే కాదు. అలాగని పరమేశ్వర శాస్త్రి గారిని మోసం చేయమంటావా? చూడు, ప్రాణవిత్త మానభంగములొద్దు బొంకవచ్చని పురాణాలు చెప్తున్నాయి. కాదు కూడదని నువ్వు నిజం చెప్పావనుకో, నీ ఎస్టీడీ బూత్ ఎగిరిపోతుంది. మళ్ళీ నిరుద్యోగం, ఆకలి. ఆకలితో చావనైనా చస్తాను గాని ఆ మహానుభావుడికి అన్యాయం చేయలేను. అన్యాయం చేయలేనంటూనే ఇద్దరికి అన్యాయం చేస్తున్నావు. అవునయ్యా, ఉన్న ఆధారాన్ని వదిలిపెట్టుకుని వెళ్ళిపోతే మీ అమ్మకి ఆపరేషన్ చేయట్లేవు. ఆపరేషన్ చేయకపోతే మీ అమ్మ బ్రతకదు. ప్రేమించిన వాడు కాదని వెళ్ళిపోయాడని తెలిస్తే భవాని ప్రాణాలు తీసుకుంటుంది. ఇప్పుడు చెప్పు, నిజం చెప్పి కనిపించిన తల్లిని ప్రేమించిన పిల్లని చంపుకుంటావా? నిజం దాచి పెళ్లి కుప్పుకుని వాళ్ళిద్దరిని బ్రతికించుకుంటావా? ఈ నిజాన్ని ఎన్నాళ్ళు దాచగలవు? పెళ్ళయ్యే వరకు. ఆ తర్వాత నిజం చెప్పేద్దాం. 4 రోజులు బాధపడతారు, తర్వాత వాళ్ళే సర్దుకుంటారు. పెళ్ళవ్వాలంటే ముందు మా అమ్మ నాన్న రావాలిగా. వాళ్ళు వచ్చారంటే కులం బయటపడిపోతుంది. వాళ్ళు వస్తే కులం బయటపడుతుంది, కానీ వాళ్ళు రారుగా. వేరే వాళ్ళు వస్తారు. ఎవరు వాళ్ళు? ఎవరు మీరు? అక్కినేని నాగబాల వెంకి జూ అంటే జూనియర్ ఆర్టిస్ట్. ఐఎమ్ బంకుల్ కపాడియా. బ్రాకెట్ లో బాంబే. యా, ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేనే తీసుకొచ్చా. వీళ్ళెవరో కాదు, మీ అమ్మా నాన్నలు. మా అమ్మ నాన్నలా? మరి ఎంగి కప్పుల్లో కనిపిస్తున్నారు కదా? కాదు, దొంగ కప్పుల్లా కనిపిస్తున్నారు. రిటైర్ అయిన క్యాబరే డాన్సర్ల ఇది, బోధిలో బొమ్మడాయు పట్టే వాళ్ళ వీడు చండలంగా ఉన్నారు. అదేమిటి, సీతారాముల్లో లక్షణంగా ఉన్నారనుకున్నానే. మినిమం రావణాసురుడు మండోదర్లో కూడా లేరు. చూడు, మనకు ఫిగర్స్ కాదు ముఖ్యం, పెర్ఫార్మెన్స్. ఈ చుట్టుపక్కల ఊళ్ళలో ఎక్కడ సినిమా షూటింగ్లు జరిగినా వీళ్ళ చేత వేషాలు వేస్తుంటారు. అంత సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్టులు. అది సరే, వీళ్ళకి నేను పుట్టానంటే ఎవరైనా నమ్ముతారా? అసలేదని అది నాన్ బ్రాహ్మణి ఫేసు. వీళ్ళైనా బ్రాహ్మణుల్లా లేకపోతే మన బయోడేటా మొత్తం బయటపడిపోతుంది. అందుకని వీళ్ళని పంపించేసి వేరే వాళ్ళ చూడు పంపించి. ఇంతకంటే మంచి ఆర్టిస్టులు లేరయ్యా. చచ్చినట్టు వీళ్ళతోనే అడ్జస్ట్ అవ్వాలి. వీడి మొహాలకు వచ్చే విభూతి రాసి 2 రుద్రాక్షమాలను వేసి దీనికో కంచి పట్టు చీరకొని బిళ్ళగోచి పోసి కట్టేస్తే భక్తపోతంలో నాగేలా వీడు, సతీ సంస్థలో అంజలిదేవిలా ఇది అదిరిపోయే కాంబినేషన్ అవుతుంది. పెళ్లికి పిలవకపోతే రాననుకున్నావా? చూసావా ఎలా వచ్చేసానా? ఇదిగో చిన్నయ్య, నా ఆడపడుచు లాంఛనాలు 1016. ఏ మాత్రం తక్కువైనా ఇదిగో కట్టింగు. ఈ బేవర్సగాళ్ళు ఎవరయ్యా? వరుసగా వచ్చి ఒరే గిరి అని వరుస కలుపుతున్నా. బంధువులు. నా బంధువులా? నాకు ఎంతమంది బంధువులు ఎక్కడ ఇచ్చారు? లేరు కాబట్టి ఈ జూనియర్ ఆర్టిస్టులు అరేంజ్ చేశా. లేకపోతే శాస్త్రి గారికి అనుమానం వస్తుంది. ఒరే, మీరు ఓవర్ యాక్షన్ చేయకుండా చెప్పినట్టు చేయండి. వెళ్ళండి వెళ్ళండి. హలో మాస్టారు, కాఫీలు తాగారా? టిఫిన్ చేశారా? మీరెవరు బాబు? డైలాగ్ ఆర్టిస్టులు. వీళ్ళు లేకపోతే పెళ్లి సందడే లేదు. మీ పనిలో మీరుండండి. టిఫిన్ చేశారా? కట్టింగు, ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్య నా పెళ్లి జరుగుతుందంటావా? డోంట్ వర్రీ, ఐ విల్ మేనేజ్ ఎవ్రీథింగ్. అన్నట్టు మీ ఫాదర్ ఎక్కడా? రాత్రంతా షామియానాలు వేసి తెచ్చిన వాళ్ళకి నిద్ర ఏమిట్రా దరిద్రుడా? నువ్వు ఎవరనుకున్నావు? పెళ్లి కొడుకు తండ్రివి. ఆ విషయం మర్చిపోయావా? అంటే మంది లో క్లాసు హై క్లాసు కదా, ఆ డిఫరెన్స్ తెలిసేట్టు యాక్షన్ తగ్గించి అండర్ ప్లేస్ చేస్తాను. అలా చేస్తే వాడికి అనుమానం వస్తుంది. ఆడపిల్లి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది లేదు ఇది లేదని కాస్త సతాయించు. క్యారెక్టరైజేషన్ చెప్పారుగా, ఇక చూసుకోండి. సింపేత్త ఏంటి చించేది? షామియానా క్యారెక్టర్ జాగ్రత్తగా చించు, లేకపోతే మనకు జరిగిపోతుంది. అవును, మీ ఆవిడ బొంకులు కబాడి అక్కడ? బాగున్నారా? బాగానే ఉన్నాను కానీ ఇంతకీ మీరెవరు? అయ్యో, అప్పుడే మర్చిపోయారా? నేను పెళ్లి కొడుకు తల్లిని. వస్తాను. అత్తయ్య గారు బాగున్నారా? మామయ్య గారు రాలేదా? ఆయన పోయి 16 ఏళ్ళు అయిందిగా బాబు. ఆయనే పోయారా? మీరే చంపేశారా? అప్రాచులారా, ఏమిటో విధ ప్రేలాపన. చెప్పుతో కొడతా. మీ చెప్పుతో కొడతారా? మా చెప్తూ కొడతారా? కుడికాలు చెప్తూ కొడతారా? ఎడంకాలు చెప్తూ కొడతారా? నోరు మూసుకుని బయటికి వెళ్తారా, లేక దవడ పొగ కొట్టమంటారా? ఈ దవడ పాలు కొడతారా? ఈ దవడ పాలు కొడతారా? చిచి, విధం మేడమని. కాఫీలు తాగారా? టిఫిన్ చేశారా? ఆపడే ఆపడే. సంతాప సంగీతంలో ఏమిటి వాయించడం? ఏమిటి బాగారు, ఏమైంది? మా వాడి పెళ్లికి అంటే చావు మేళం పెట్టించారేమిటండి? సన్నాయి వాయించడానికి ఇళయరాజాని, డోలు వాయించడానికి ఏఆర్ రెహమాన్ ని, హార్మోనియం వాయించడానికి కోటిని, తబలా వాయించడానికి బబ్బీ లహర్ని పిలిపించొచ్చుగా. ఈ అగ్రహారంలో ఏ పెళ్లి జరిగినా వీళ్లే వాయిస్తారు. అందుకని సింపుల్ గా డబ్బులకి కక్కుర్తి పడ్డారు. ఎందుకు డొంక తిరుగుడు అంటాను? వంటలన్నా సక్రమంగా చేయించారా? సక్రమంగానే చేయించాం. ఆ ముక్క చెప్పాల్సింది మేము. ఎక్కడ ఎక్కడా వంటలో? ఇగో ఇక్కడుంది, తీసుకో.
ఆ పులిహారలో కాస్త ఇంగు ఎక్కువై. ఏమయ్యా వంట బ్రాహ్మడి నువ్వేనా? వంటలు ఏం చేయించావు? ఏం కావాలి మీకు? చికెన్ బిర్యానీ, మటన్ ఫ్రై, ఫిష్ కర్రీ. చెప్పడరా నువ్వు? నేను ఎవరినే? పెళ్లి కొడుకు తండ్రిని. పెళ్లి కొడుకు తండ్రివా? ఆ. అంటే నువ్వు బ్రాహ్మణుడు కదా? మీకెందుకు వచ్చిందా డౌట్? లేకపోతే ఈ ఇంట్లో మాంసాహారం పేరెత్తుతావా? మర్చిపోయా, ఇది బ్రాహ్మణ పెళ్లి కదూ. ఏమిటి ఇవన్నీ నిజంగా కావాలంటున్నాను అనుకున్నారా? ఊరికే అసలు మీకు నాన్ వెజిటేరియన్ తో టచ్ ఉందో లేదో అని జస్ట్ టచ్ చేశా. వస్తా ఇంగు మరి అసలు ఏంటనే పురోహితులు పిలుస్తున్నారా? పద కటింగు. మా అమ్మ పొట్టేంటి సడన్ గా ఉబ్బిపోయింది? ఫుడ్ బాగా లాగించిందేమో. చూద్దాం పద. పదా. ఏయ్, ఏమిటా సౌండ్? ఏం లేదు బాబు, కడుపులో ఆకలేసి గంట కొడుతోంది. ఆహా, నేనేమైనా పువ్వులు చెబిట్టాను అనుకున్నావా? కడుపులో గంట కొడుతుందంటే నమ్మడానికి మర్యాదగా ఏమిటి చూపించు. వద్దు బాబు. ఓ నాయను, ఈ బొంకులు కపడిగే పెద్ద దొంగల ఉంది. ఏమే? నిన్ను మా అమ్మలో యాక్ట్ చేయమంటే దొంగ పెళ్లింట్లో సామాన్లు కొట్టేస్తావా? ఇదిగో కటింగ్, వెంటనే దీన్ని బయటికి పంపించే, లేకపోతే నేను పల్లకి కాదు పోలీస్ పైన కాసు వస్తుంది. ఇప్పుడు ఎలా కుదురుతుందయ్యా? కమిట్ అయిపోయాక తీరా వాళ్ళు వచ్చి మీ అమ్మాయిదని అడిగితే? రోగం వస్తే హాస్పిటల్ జరిపించమని చెప్పచ్చు. చంద్రం, మీరు ఇక్కడున్నారా? పురోహితులు మిమ్మల్ని అక్కడ వెతుకుతూ ఉంటే ఈ సామాన్లన్నేంటి? అది అది ఎవతో పట్టుకుపోతుంటే మీ వియ్యపురాలుగా చేక్ చేసి పట్టుకుని ఒక్క దులుపు దులిపారు. అవన్నీ ఇక్కడ పడ్డాయి. అలాగా? నేనేమో అనుకున్నాను. అయితే మా వేపురాలు గారు కిరణ్ బేడిలా బాగా డైరింగ్ అన్నమాట. ఏమిటి మీ మెడ ఇలా బోసిగా ఉంది? నగలేవి? అదే అదే మా అమ్మకు సింపుల్ గా ఉండడం అలవాటండి. ఎంత సింపుల్ అయితే మాత్రం బోసిగా ఉంటే ఏం బాగుంటుంది? ఈ గొలుసు అయ్యో, వద్దండి, మా అమ్మకి గోల్డ్ ఎలర్జీ, దురదలు వచ్చేస్తా దురదలు. దురదలు వస్తే గోకుంటాం బాబు. ఆవిడంత సరదా పడుతుంటే కాదంటావా? మీరేసేయండి. వద్దండి వద్దండి. ఇదిగో చంద్రం, ఇది మా లేడీస్ మ్యాటర్. సెంటర్ నువ్వు ఎందుకు ఉంటావు? నా ఇంటర్ఫియర్ అది కాదండి. మా అబ్బిగాడి మాటలు మీరేం పట్టించుకోకండి, మీరు వెళ్ళండి. అయ్యో, రిజర్వ్ బ్యాంకు తాళాలు హర్షద మీద తాకిచ్చినట్టు నిన్ను నమ్మి 20 కాసులు గొలిసేసింది. దీన్ని వదిలేస్తే జెండా ఎత్తేస్తుంది. అబ్బే, నేను ఎక్కడికి వెళ్ళను. అయితే నాతో కూడానే ఉండు కూడా. రండి రండి, ముందు తల్లిదండ్రులకు నమస్కారం చేయండి. ఈ దొంగ ముఖానికి నమస్కారం చేయమంటే ఏమిటి? శాస్త్రం చెయ్యక తప్పదు, చెయ్యాలి. నమస్కారం. ఆ నమస్కారం కాదు బాబు, కాళ్ళకు నమస్కారం చెయ్యాలి. మా వాడికి తెలుసండి, ఊరికే సరదాగా జోకులేస్తున్నాడు అంతే. జయచంద్రం, ఈ గాడిదలకి నమస్కారం ఎలా పెట్టినాయా? వసుదేవుడికే తప్పలేదు. ఈసారికి అడ్జస్ట్ అయిపో, పెళ్లి అయిపోతుంది కదా. ఇంకా సుమంగళి భవా. పసుపు కుంకాలతో 100 ఏళ్ళు వర్ధిల్లు నాయన. అదేమిటి అలా ఆశీర్వదించారు? అది వాళ్ళకి కొడుకైనా కూతురైనా ఇద్దరు ఒక్కడే అన్నమాట, అందుకని ఆ టైప్ లో ఆశీర్వదించారు. సర్లేండి, ఇవి తీసుకోండి. వర్షం వచ్చేటట్లేదు, గొడుగెందుకు? కాశీ యాత్రకు వెళ్ళాలిగా. హనీమూన్ కి కాశ్మీర్కో ఊటీకో వెళతారు గానీ కాశీకి ఎవరన్నా వెళ్తారా? కాశీకి వెళ్ళకుండా పెళ్లి ఎలా అవుతుందండి? హానీమూన్కి ఎలా వెళ్తారు? ముందు పెళ్లి చేయండి, ఆ తర్వాత మా ఆవిడ నేను కలిసి వెళతాం. అదేమిటండి అబ్బాయి ఇలా మాట్లాడతాడు? మా వాడు కామెడీ కింగ్ అండి, అప్పుడప్పుడు అలా జోకుల మీద జోకులు వేస్తుంటాడు. చూడు, కాశీ యాత్ర అంటే నువ్వు నిజంగా కాశీకి వెళ్ళక్కర్లా. పెళ్లిలో ఇదో తంతు. నువ్వు కాశీ వెళ్ళబోతుంటే ఆడపెళ్లి వారు వచ్చి మా పిల్లని ఇస్తామని ఆపేస్తా. ఆపకపోతే? ఆపుతారయ్యా. అయితే సరే, రామా కాశీకి వెళ్దాం. ఆడవాళ్ళు రాకూడదండి. మా అమ్మ నాతో వస్తుంది. మేము తర్వాత వస్తాం, నువ్వు వెళ్ళు బాబు. నిన్ను వదిలితే నువ్వు ఎక్కడికి వెళ్తావో నాకు బాగా తెలుసు. అదేం కుదరదు, నాతో రావాల్సిందే. ఆవిడ రాకూడదండి. మా అమ్మ రాకపోతే నేను కూడా వెళ్ళను. చూడండి, మా వాడు తల్లిని వదిలి క్షణం కూడా ఉండలేడు. బంగారు తల్లి కదా, ఆవిడంటే పంచ ప్రాణాలు. ఈసారి సర్దుకోండి ప్లీజ్. సరే పదండి.